ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్ అన్నారు దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేసిన ఆయన ఇండ్ల చెరువు, భూమనపల్లి, పడమర, వెంకటాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రకటించిన ప్రతి హామీని, ప్రతి పథకాన్ని అమలు చేసి సంక్షేమాన్ని ఏ తేడా లేకుండా ప్రజలకు అందించిన జగన్ పాలనను మళ్లీ ఆశీర్వదించాలని ఆయన కోరారు. 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. నాయకుడంటే ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన సిద్ధాంతాల కోసం ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా పేదవాళ్ళకు సహాయం చేశాడు, రైతులందరికీ ఏ విధంగా సహాయం చేశాడు, అంతకన్నా 10 రెట్లు ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఎన్నో పథకాలు నేరుగా ఒక్క రూపాయి కూడా లేకుండా పేదవాళ్ళ అకౌంట్లో వేసిన మహానుభావి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పి సభాము తెలియజేస్తున్నాం. ప్రతి కులానికి, ప్రతి మతానికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎస్సీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాజంలో ఎస్సీలు, బీసీలు బాగా ఎదగాలి, రాజకీయంగా చైతన్యవంతులు అవ్వాలని చెప్పేసి మంచి ఆలోచనతో ప్రతి పథకాన్ని పేదవారికి అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పథకం పెట్టిన ప్రతి పథకం మీకు అందుతుంది. కాబట్టి మాకు ఇదే నాయకుడు కావాలి, మాకు ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళకు సహాయం చేసే ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో పేదవాళ్ళందరూ బాగుపడుతున్నారు. కాబట్టి ప్రతి ఇంటి తెలుపు కట్టి వాలంటీర్ డబ్బులు ఇస్తున్నారంటే ఆశ